చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ షార్ట్ కట్స్ అని చెప్పి షార్ట్ కట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. షార్ట్ కట్స్ అనేది ప్రతి ప్రాబ్లమ్‌కి మీరు షార్ట్ కట్స్ అనే నేర్చుకుంటా పోతే ఎగ్జామ్‌లో మీకు ఆ ఎగ్జామ్ టైంలో అసలు ఆ టెన్షన్‌కి ఏం గుర్తురాదు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్ అనేది క్లియర్‌గా చేసుకోవాలి. కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకున్నాక అందరూ ఒకే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వింటారు. తర్వాత అందరూ ఒకే మెటీరియల్ చేస్తారు. ఒక మంచి మార్క్స్ వచ్చే టాపర్‌కి, ఒక నార్మల్ స్టూడెంట్‌కి డిఫరెన్షియేషన్ ఎక్కడొస్తుందంటే ఎవరైతే క్యాలిక్యులేషన్స్ అంటే మల్టిప్లికేషన్స్ ఇవన్నీ ఎవరైతే ఫాస్ట్‌గా చేయగలుగుతారో అక్కడ డిఫరెన్స్ వస్తదనమాట. అందుకని మీరు డైలీ ప్రతిరోజు 20 మినిట్స్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో క్యాలిక్యులేషన్స్ కేటాయించి ఏదో ఒక నంబర్స్ ర్యాండమ్‌గా అయినా ప్రాబ్లమ్స్‌లో అయినా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటేనే మీ క్యాలిక్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నేను నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఏ మెయిన్ అర్థమెటిక్‌లో ప్యూర్ మ్యాథ్స్ ఏ చాప్టర్సు, తర్వాత నార్మల్ చాప్టర్స్ ఈజీగా ఉండే ఏ చాప్టర్సు, వీటిల్లో ఇంపార్టెన్స్ ఏంది అనే దాని గురించి వీడియో చేస్తాను. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.